नहीं जान तो बहुत खुश है। హలో గైస్, ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో ఏసీ దేశాలు సత్తా చాటాయి. పాకిస్తాన్ మరియు భారత్కు వరుసగా గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ లభించాయి. పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్కు స్వర్ణ పథకం సాధిస్తే భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పథకం సాధించారు. సాధారణంగా పాకిస్తాన్పై భారత్ ఓడిపోతే అభిమానులు జీర్ణించుకోలేరు. కానీ ఒలింపిక్స్ వచ్చేసరికి సీన్ మారిపోయింది. రెండు దేశాలు ఇద్దరిని అభిమానిస్తున్నాయి. ఈరోజు ఉదయం నీరజ్ తల్లి అర్షద్ను అభిమానిస్తూ అందరు అథ్లెట్లు తమ బిడ్డలని భావిస్తే తాజాగా నీరజ్ చోప్రా కూడా తన బిడ్డ అని అర్షద్ తల్లి చెప్పుకొచ్చింది. నీరజ్ కూడా నా కొడుకు లాంటి వాడు, అతడి నదీం స్నేహితుడు, సోదరుడు కూడా. గెలిపోవటంలో క్రీడలో భాగం. అతడిని దేవుడు ఆశీర్వదించాలి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ గెలవాలి. వారిద్దరూ సోదరు లాంటి వారు. నేను కూడా నీరజ్ గెలవాలని ప్రార్థించా అని అర్షద్ తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నా కొడుకు అర్షద్పై మద్దతు తెలిపిన పాకిస్తాన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అందరి ప్రార్థనలు ఫలించాయి అని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే అంతకుముందు నీరజ్ తల్లి సరోజ్ దేవి పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీంపై ఇలాగే స్పందించారు. అతడు కూడా నా బిడ్డే అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ విజయం పట్ల మేము సంతోషంగా ఉన్నాం. గోల్డ్ మెడల్ గెలుచుకున్న అర్షద్ కూడా మన బిడ్డ లాంటి వాడు. ఆటలో గెలిపోవడం సహజం. ఆసియాలో ఇరుగు పొరుగు దేశాలైన భారత్ మరియు పాకిస్తాన్ గోల్డ్ మరియు సిల్వర్ మెడల్ సాధించాయి. ఇది మనందరికీ గర్వకారణం అని నీరజ్ తల్లి సరోజ్ దేవి జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇక గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో అర్షద్ ఏకంగా 92.97 మీటర్ల జావెలిన్ విసరగా నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరారు. దీంతో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీంకు గోల్డ్ మెడల్, భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ లభించాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ ఇది మాత్రం దేశం గర్వం పడే ఒక మూమెంట్ అని చెప్పుకోవాలి.